వాల్ పోస్టర్ సినిమా బ్యానర్లో న్యాచురల్ స్టార్ నాని ప్రొడ్యూస్ చేసిన సినిమా కోర్ట్. ఈ సినిమా రిలీజ్ అయి నిన్న గురువారంతో 14 రోజులు అంటే 2 వారాలు కంప్లీట్ అయింది. ఈ 2 వారాల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 20 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రాయలసీమ నుంచి 3 కోట్లు, మిగిలిన ఆంధ్ర నుంచి 14 కోట్లు. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 2 వారాల్లో కోర్టు సినిమా 37 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఆ తర్వాత కర్ణాటక నుంచి 4 కోట్ల గ్రాసు, ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 10 కోట్ల గ్రాసు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా కోర్టు సినిమా 2 వారాల్లో 51 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఈ 51 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 27 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 10 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 7 కోట్లకు అమ్మారు. 7 కోట్ల వెనక్కి వచ్చి మరో 20 కోట్ల లాభాలతో సినిమా క్వార్టరబుల్ బ్లాక్ బస్టర్ అయింది. అంటే రూపాయికి 4 రూపాయలు లాభాలు తెచ్చిపెట్టింది ఈ సినిమా. రావాల్సిన డబ్బులు వచ్చేసాయి. యాక్ట్ చేసిన అందరికీ పేరు తీసుకొచ్చింది. ప్రొడ్యూస్ చేసిన నానికి గౌరవం తీసుకొచ్చింది. ఇక ఈరోజు శుక్రవారం 2 తెలుగు సినిమాలు రిలీజ్ ఉన్నాయి. నిన్న ఆల్రెడీ 2 డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక రేపు హిందీ సినిమా రిలీజ్ ఉంది. 5 సినిమాలు వచ్చాయి. సో థియేటర్లు కోల్పోతుంది, లిమిటెడ్ థియేటర్స్లో రన్ అవుతుంది. బట్ రావాల్సిన డబ్బు, పేరు, గౌరవం అన్నీ వచ్చేసాయి ఈ సినిమాకు. ఇక ఇంకో 2 వారాల్లో ఓటీటీకి వస్తుంది. ఎవరన్నా సినిమా చూడకపోయింటే లిమిటెడ్ థియేటర్స్లో ఉంది, ఖచ్చితంగా థియేటర్లో చూడండి. ఒకవేళ మిస్ అయితే ఓటీటీలో వస్తే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. టీనేజర్ తల్లిదండ్రులు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఈ కోర్ట్. మంచి ఎడ్యుకేషనల్ మూవీ, మంచి మెసేజ్ ఉన్న మూవీ. సో ఇక థియేటర్కి రన్ కంప్లీట్ అయినట్టే. రావాల్సిన దానికంటే ఎక్కువ డబ్బులే వచ్చాయి. సో అది మన నాని ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా కోర్ట్. రిలీజ్ అయిన మొదటి 2 వారాల్లో 51 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 27 కోట్లు. సినిమా బడ్జెట్ 10 కోట్లు అయితే 7 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 7 కోట్లు వెనక్కి వచ్చి 20 కోట్ల లాభాలతో సినిమా క్వార్టరబుల్ బ్లాక్ బస్టర్. ఇక ఇవే ఫైనల్ లెక్క. ఇంకో కోటి యాడ్ అవ్వచ్చు మిగతా రన్లో థియేటర్స్లో ఉంటే. ఓకే, బాయ్.